హలో గైస్, వెల్కమ్ టు లోకో ఫ్రాంక్స్ ఛానల్. కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది వీడియోలు చూస్తున్నారు, మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ ఇవన్నీ కొంచెం తక్కువ వస్తున్నాయి. అలా ఎవరు చేయొద్దండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే షేర్ కూడా చేయండి. అలాగే ఈరోజు మేము కొత్తగా ఇంకొక వీడియో చేసినాం అనమాట, మజ్జిగ ఫ్రాంక్ అనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ వాచ్ ఇట్. आवाज़ खुद होता है आवाज़ खुद अट होता है ఏమో టీ ఉందేమో అని అన్ని చేశారు. ఏమన్నా మజ్జిగలు అమ్ముతారా? Boost is the secret of my energy. అన్నీ పెరుగుతుంది. అంటే మేము ఇక్కడ డైరీ ఉందన్నమాట, కడప రోడ్లో డైరీ ఉంది కదా, అక్కడ నుంచి వచ్చినాం మేము. మాది మజ్జిగలు ఇవి అనమాట, చూడండి. ఏమి దొంగలం ఏం కాదులే తాత, అట్ట చూడద్దు. ఇదిగోండి ఇట మజ్జిగ, చూసినారా? అది మజ్జిగ మాది, చూసినారా మజ్జిగ? కడప రోడ్లో తయారు చేస్తున్నాం మేము. ఇది కొత్తగా పెట్టినాం మేము. కడప రోడ్లో తయారు చేస్తున్నాం అనమాట. టేస్ట్ బాగుందా లేదా టెస్టింగ్ చేయండి. మేము 5 రూపాయలకి ఇస్తున్నాం ఇది మజ్జిగ ప్యాకెట్. ఇది పెరుగు అనమాట, 5 రూపాయలకి ఇస్తున్నాం. మీరు కావాలంటే అయినా చూడండి, మేము రేపటి నుంచి వస్తాము. అది వీడియో వచ్చేసి ఎందుకంటే మా ఆఫీసర్స్ ఆదివారము ఇట్లా ఎవరన్నా ఉంటారు షాపులలో, వెళ్ళి కలవండి అని అన్నారు. తక్కువకి ఇస్తే మీకు కూడా మేలు కదా, దానికోసం అడగడానికి మేము వచ్చినాం అనమాట. అరే ఏంట్రా ఇది? పాలు కూడా మజ్జిగ ఉంది, పాలు కూడా మేము తయారు చేస్తున్నాం అనమాట. మేము కొత్తగా కంపెనీ పెట్టాం అనమాట, అందుకు తయారు చేసినాం. సార్ టేస్ట్ ఇది పెరుగు అనమాట, ఇది మజ్జిగ అనమాట. ఇదంతే. ఇది వచ్చేసి 5 రూపాయలు, ఇది వచ్చేసి 3 రూపాయలకి అమ్ముతున్నాం. కానీ ఇది నా అబ్బా జీవితం, కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నాలాంటి పేదల్ని డబ్బులతో తొక్కి 3 రూపాయలు ఇది, ఇది 5 రూపాయలు. మేము దీని మీద ఎంఆర్పి కూడా ఎంత పెట్టినామంటే ఇక్కడ 10 రూపాయలు వస్తుంది. 10 రూపాయలు పెట్టినాం ఇక్కడ ఎంఆర్పి. ఈడ వచ్చేసి ఇదైతే మేము ఎంఆర్పి వేయలేదు, 12 రూపాయలకే నమ్ముకోవచ్చు. మేము 3 రూపాయలకి ఇస్తున్నాం. ఇది ఇది 10 రూపాయలు 11 రూపాయలు అమ్ముతారు షాపులలో. అది ఎక్కడ ఇచ్చాను తాత 10 రూపాయలకి? అలాగే. అవునా? ఇది మేమే ఇస్తున్నాం అందరికి, 3 రూపాయలకి మేము ఇచ్చండి. చూడండి, మీకు ఏమన్నా కావాలి షాప్కి అంటే ఇస్తాము. అవసరమే మంది వస్తారు రోజు అన్నానికి మధ్యాహ్నం. అదే ఎంతమంది వస్తారు తాత? 10-15 నాకు వస్తారు. 10-15 మంది దానికి వస్తారా? అయితే ఒక 2 తెప్పారా? 2 ఇది బయట 35 రూపాయలు పడుతుంది, మేము 20 రూపాయలకి అమ్ముతాం. 15 రూపాయలు. అమ్మ బాబాయ్, కడప రోడ్లో ఉంది తాత, కొత్తగా పెట్టినాం అనమాట. ఇంగ్లీష్ మాది ఇదే కంపెనీ. మీకు చదువు వస్తుందా? ఇంగ్లీష్ చదవలే. ఏంటి సౌండ్ వస్తుంది లోపల? ఇంగ్లీష్ చదువు చేస్తాం. ఇది కర్డ్ అనమాట, CURD కర్డ్. అబ్బా తమ్ముడు అంటే పెరుగు, అదే మా కంపెనీ పేరు, కరెక్ట్. యామంతగా పెట్టామని కొత్తగా షాప్ ఓపెన్ చేసి ఇప్పుడు అందుకు మీరు కడప రోడ్లో ఎంత దూరం వచ్చినారు? పోతాం. కడప వరకు పోతారా? నీలాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే నాలాంటి వాడు మరొకడు లేడు. కడప మా ఆలగడ్డ దాటినాక కడపకి మధ్యలో ఉంటుంది మాది. మందులో మైదుగురా దూరా దువ్వరికి కాదు, మైదుకూరు కాదు, మధ్యలో చిన్న పల్లె ఉంది చూడు, ఇక్కడ చిన్న పల్లె అనమాట. అక్కడ ఉంది అనమాట మా షాప్. అందుకే తక్కువ ఇస్తున్నాం మేము అక్కడ. ఎందుకంటే అక్కడికి మీరు రాలేరు, మేము అక్కడ నుంచి మీకు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మా బండ్లు వస్తాయి. ఇక్కడ మాది, ఇక్కడ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు మా కంపెనీ. మీరు వాడతారు కదా అది. ఇక్కడ 2 హోటళ్ళు. ఇక్కడ 2 హోటల్ ఉన్నాయా? పక్కన కింద మొత్తం 5 హోటలే. ఆవిడ ఉంటుంది.
అదే ఒకసారి ఇదన్నమాట మా కంపెనీ గురించి. ఒకసారి హాయ్ చెప్పండి మా సార్ వాళ్ళకి అందరూ హాయ్ హాయ్ అని చూస్తారు. చెప్పు. హాయ్ అని సార్ చెప్పు. వాళ్ళు అందుకు మిమ్మల్ని చూస్తారు. హాయ్ హాయ్ అని చెప్పండి. చెప్పు. చేయి దానికి వెళ్ళి ఊపు. నాకెళ్ళి కాత దాంట్లో కెమెరాకి వెళ్ళి చెప్పు. ఏ అక్కడ కాత ఈడ సెల్ ఆన్ చేసినాం. హాయ్ చెప్తా. హాయ్ చెప్పు. చేయి ఊపిట. హాయ్ ఏం లేదు, మేము సార్ వాళ్ళు కలిసినట్టు మాకు ప్రూఫ్ అనమాట. మేము చూపినీకి. మాకు డబ్బులు వస్తాయి అనమాట, నెలకి ఒక 10,000 వస్తాయి శాలరీ. మేము దీంట్లో పని చేస్తున్నాం. మాకు మీకు 3 రూపాయలకి ఇచ్చినాం కదా, మాకు దాంట్లో రూపాయి మాకు ఆదాయం. అర్థమైందా? ఎందుకు అబద్ధం చెప్పాలా? అవును. అప్పుడు ఇది 2 రూపాయలే పడినట్టు. మీరు నమ్మరు కదా 2 రూపాయలకి ఇచ్చంటే. ఆ? జరుగుతున్నది సమాజంలో ఇది తాత. 5-10 అయింది. టైం అది చాలా ఫాస్ట్ అనమాట, టైం కూడా. ఇది అనమాట మజ్జిగ. ఇది వచ్చేసి ఇది టేస్ట్ చేస్తారా ఒకసారి? టేస్ట్ చేస్తారా? ఇది తాగుతావు ఒకసారి? తాగుతారా? చూడి. చూడండి, తాగుతా. తాగండి ఒకసారి చూడండి. మీరు నచ్చితేనే తీసుకుంటారా? తినొచ్చాడు ఆయన పాలు మూడు పెద్ద ప్యాకెట్లు పాలు ఇస్తాం, 3 ప్యాకెట్లు పెరుగు ఇస్తాం. 3 ప్యాకెట్లేనా? 3 పెద్దవి. పెద్దవి. చిన్నవి చిన్నవి తీసుకున్నాము. ఎంత తీసుకుంటాను ఆయన? ఆయన 2 అయితే 75. 2 కలిసి 75. అయ్యో, మేము 50 రూపాయలకి ఇస్తాం. ఆయన కూడా కొన్ని మా దగ్గర నుంచే కొంటున్నాడు. ఆ. ఇది నీ మాదిరే ఎత్తుగా లావు ఉన్నాడు ఆయన. నా మాదిరిగానా? ఆయన వచ్చాడు. రోజు కింద పోయినాయి రోజు వేస్ట్ చేయండి తాత. రోజు ఎందుకంటే తక్కువ రేటు దొరికింది కదా. రోజు 7కి వచ్చాడు. ఇంట్లో ఎవరు లేరా? అంటే పెద్దోళ్ళు ఉంటే పెద్దోళ్ళతో కూడా మేము మాట్లాడి అందుకు. వస్తారు. బాగున్నాయా మజ్జిగ? పూజ వచ్చినారే. పూడ మా దగ్గర అన్నీ ఉంటాయి తాత. పూజ వచ్చిన మధ్యలో ఉంటుంది. మజ్జిగనేనా? కరెక్ట్ కనుక్కున్నారే. అదే మేము ఇట్లా మొత్తము మా బ్రాంచ్ అనేది ఇంకా పెరిగిపోవాలన్నమాట. అవునులే. అందుకు మేము ఇట్లా అన్నమాట. రామూర్తి అని. ఎవరు తాత? రామూర్తి. రామూర్తయ్య. అని ఆయన పాలు కొనుక్కొచ్చి అమ్ముతాడు. పెరుగు తోడు చేసి పాలు పెరుగు అమ్ముతాడు. పెరుగు కవర్ అంత కవరు 10 రూపాయలు. 15 రూపాయలు. 10 రూపాయలు. మేము చూడు తాత ఎంత తక్కువకి ఇస్తున్నాము. మేము చాలా తక్కువకి ఇస్తున్నాం. ఆయన ఈయన కడతాడు. పాలు కొని తోడేస్తాడు, పెరుగు అమ్ముతాడు, పాలు అమ్ముతాడు. చాలా మోసాలు జరుగుతున్నాయి తాత. ఎట్లా తాత ఇదంతా మందేనా? షాప్ అందుకు ఎంత ఉంటుంది ఇదంతా ఆస్తి? బాగా తిన్నది పోగొట్టుకొని ఇచ్చాడు. దండుకొని పోగొట్టుకొని ఇడికి వచ్చారు. మీరు అక్కడ తాత ఊరు మామూలుగా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి ఎక్కడనే పెట్టచ్చు కదా షాప్, ఇక్కడికి వచ్చినారే. దండి అవునులే. ఈయన రేట్ ఎక్కువ. ఎంత తాత ఇక్కడ? 10 రూపాయలు. 15? 10. ఆడ 5. అవును అవును. అన్నం 50 ఆడ. ఇక్కడ 100. మీరు మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్కి అంత లెక్క ఎక్కువ కట్టాలి. ఇక్కడ లెక్క ఎక్కువ కట్టాలి గవర్నమెంట్కి. ఏం అంటే నగర పంచాయతీకి అందుకు కట్టాలి కదా. బాగున్నాయా? ఇంకొకసారి హాయ్ చెప్పండి. అంటే తాగినాక మా సారోళ్ళకి చూడడానికి, అంటే తాగినాక ఎనర్జీగా ఎట్టున్నాడు తాత అనడానికి అన్నమాట. ఒకసారి హాయ్ చెప్పండి. ఇంకొకసారి హాయ్. ఒకసారి చెప్పండి. బాగున్నాయి మజ్జిగ అని చెప్పండి. ఇక్కడ రికార్డ్ అవుతుంది. మంచిగా బాగున్నాయి. చెప్పండి. మంచిగా బాగున్నాయి. ఓకే, మజ్జిగ బాగున్నాయంట తాతగారికి.
అరే ఏంట్రా ఇది? చాలా నచ్చాయి, మీరు కూడా చూడండి అనమాట. మా బ్రాంచ్ అనమాట కర్డ్ అనమాట, CURD మా బ్రాంచ్. బాగున్నాయి. రేపు రేపు రాలే రేపు రావాలా? పెద్ద ఆయన ఉంటాడు, చెప్తాడు బాగా. మీదే కదా ఇది షాపు? పెద్ద ఆయన పెద్ద అన్నాడు. ఇది కాదా? నేను ఇన్నే ఉంటాను. మీరు జీతానికి పనిచేస్తారు ఎంత చాలు కదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. కష్టం కదా. మరి ఏమి ఈడున్నారు ఇంకా? ఏమి ఇంకా ఈడున్నారు? పెళ్లి కానీ వేరు ఉంటున్నా. ఇవాళ 12కు వస్తామని ఇప్పుడు రావాలి ఇంకా. అది టైం అవుతుంది కదా. అదనమాట మా బ్రాంచ్ అది. బాగున్నాయి అయితే మజ్జిగ. బాగున్నాయి. చెప్పు తాతగారికి. మేము కంపెనీ నుంచి ఏ కంపెనీ అంటే మాది కుక్కపాలు నుంచి చేస్తాము. కుక్కవి అది తాగి నేను కుక్కపాలు. అది కాదది కుక్క పాలు. ఇప్పుడు మేము ఎందుకని ఇది వచ్చింది, ఒక చూద్దాం ఎట్టుంటారో మనుషులు అని ట్రై చేయడానికి తెచ్చాము. అవి అది కుక్క పాలు బాగున్నాయా? బాగున్నాయి. లేదు తాత, మేము మామూలుగా హైదరాబాద్ నుంచి వచ్చినాము. అవి మీకు అబద్ధం చెప్పినాము. ఈ కట్ అనేది ఇది మేము కుక్కలతో మేము ఒక పెద్ద ఫ్యాక్టరీ తయారు చేసాము అన్నమాట. కుక్కల్ని ఈ అబ్బాయి నేను ఆ అబ్బాయి కలిసి కుక్కలన్నిటి వీధిలో కుక్కలు ఎక్కువైతున్నాయి ఇప్పుడు. ఆ కుక్కలన్నీ ఒక చోటు తోలి చాలా మంది ఆవుతో పాలు చేస్తున్నారు. మేము కుక్కలతో ఎందుకు చేయకూడదని కుక్కలందరినీ సేకరించి ఒక ఫ్యాక్టరీలో వేసి వాటి నుంచి పాలు తీసి ఆ పాలు తీయడానికి కూడా అమెరికన్స్ నుంచి వచ్చినారు అనమాట. ఆ అమెరికన్స్ ఇట్లా టెస్ట్ చేస్తే మొత్తానికి ఇంకా బాగుంటాయి పాలు ఇంకా ఇట్లా అని అంటే తయారు చేసాం ఇంకా కుక్కగా. కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం. ఏమైనా కనుక్కున్నారా కుక్క పాలు ఇట్లా తేడా అని? ఎప్పుడైనా తాగినారా కుక్క పాలు? అదనమాట ఇది కుక్క పాలు అవి. అందుకే మేము 3 రూపాయలకి ఇస్తున్నాం. ఏమన్నా అమ్ముతారా రేపటి నుంచి? ఆయన వచ్చే పాలు ఉంటాడు. కుక్క పాలు కూడా చెప్పకూడదు. అమ్మ బాబాయ్ చెప్పాలా? మరి పాలు ఏంటి అంటే ఇప్పుడు తాగినా కదా నువ్వు కుక్క పాలే అవి. మంచి అవి కాదు కుక్క పాలు దాంట్లో ఉప్పు కలిపి ఇప్పుడు చెప్పినది. కుక్క పాలకి మజ్జిగకి అవి అన్నమాట, రెండు ఒకటే లాగానే ఉంటాయి. ఏముంటాయి అవి ఏమంటే నీ కనుక్కోమని ఉప్పు కలిపాము దాంట్లో అంతే. బాగున్నాయా? మీరే మా ఫస్ట్ వ్యూవర్. ఆడ కూడా తాగిపించినాము వాళ్ళని. తాగిపిస్తే బాగున్నాయి, ఆ షాప్ కూడా వెళ్ళండి అని అన్నారు. మేము ఫస్ట్ రావడం హైదరాబాద్ నుంచి ఇడికి వచ్చినాము. ఆడికి వచ్చాం ఇడికి వచ్చాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట పనులు. ఆడ కూడా కొంటారా కుక్కపాలు? ఇప్పుడు తీసుకో. మీరు ఎట్లా అమ్ముతారు ఇప్పుడు కుక్కపాలని? జనాలు వచ్చినారు, ఈ అబ్బాయి వచ్చినారు, చెప్పము కుక్కపాలని చెప్పకుండా అమ్మేస్తారు. ఒకవేళ కొన్ని కూడా అమ్మ బాబాయ్ మేము 3 రూపాయలకి ఇచ్చాము. అది మీరు ఎంత అమ్ముతారు? పాలు ప్యాకెట్ 10 రూపాయలు. ప్యాకెట్ 10 రూపాయలు. ఇది కూడా టేస్ట్ చేస్తారా? ఇది కూడా బాగుంటుంది. అది ఇది కుక్క కొవ్వు. కొవ్వుతో మేము జనరేట్ చేస్తున్నాం అన్నమాట. సేమ్ పెరుగు లెక్కనే ఇది కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తావా? చూడు చూడు తాత, చూడు తాత, ఇది బాగుంటుంది. కుక్కతో బాగుంటుంది. కుక్కది పెరుగుది ఇంకా బాగుంటుంది. కుక్క కొవ్వు ఉంటే పెరుగు పెరిగేగా మీరు మత్తి తిరిగిపోతుంది. ఇంకా నువ్వు సేమ్ ఎట్లా సులువుగానే రాదు ఇంకా మీకు. బాగా తిరుగుతాను, బాగుంటుంది, ఎనర్జీగా ఉంటారు మీరు. చూడి ఒకసారి ట్రై చూడి. చూడు తాత, ఇది కూడా చూడు. ఇది 5 రూపాయలే మీకు కుక్క పెరుగు అనమాట. ఇప్పుడు కాదంటే ఒక 10 ప్యాకెట్లు తెప్పించాం కుక్క పెరుగు. ఆయన వచ్చే రేపు
తెప్పిస్తాను. ఇప్పుడు వద్దు టేస్ట్ చూడు ఇది మీరు నగరం అంటున్నారు కదా, నగరంలోనే ఇదే షాప్ పెట్టండి, జరుగుతుంది జరగదు చూడు. మేమే మీకు ప్రొవైడ్ చేస్తాం. మేమే పంపిస్తాం అన్ని. చెప్తా అన్నీ వచ్చాను ఆ? వచ్చాక వేరే వాళ్ళు చెప్తారు, వాళ్ళే భాష పంపిస్తాను. లేకపోతే ఇప్పుడు పంపించాంలే, ఇప్పుడు పంపించాం కుక్కవి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు సార్ రేపు మాట్లాడి రేపా ఇప్పుడు చూడు ఒక 10 ప్యాకెట్లు తెచ్చాం. వచ్చారు వాళ్ళు. వచ్చాను.